గురుదేవా ప్రణామము. సంధ్యా సమయం గతించుచుంది. ఉదయకాల సంధ్యావందన కార్యక్రమం ఇదిగో ఇప్పుడే అనుష్ఠానము మొదలుపెట్టుచున్నాను. ఈ జగత్తునంతటినీ సుభిక్షమనర్చుటకు నేను చేయబోవు ఈ యజ్ఞమును నిర్విఘ్నముగా కొనసాగునట్లుగా చూడుకుంటాను. అందుకు కావలసిన ఆత్మస్థైర్యమును ధైర్యమును నాకు ప్రసాదించు. సాక్షాత్తు శ్రీమన్నారాయణుడవైన నీవే శ్రీరామునిగా అవతరించి కొద్ది కాలము పాటైన నా ఈ యాగ సంరక్షణ నెపమున నీ సాన్నిహిత్యము పొందు భాగ్యము కలిగించినందులకు కృతార్థుడు. అమ్మా జగజ్జనని లోకపావని, నాచే ఈ కార్యక్రమముని ఎట్లు నిర్వహింపజేయుదువు నీవే భారత తల్లి. అమ్మా పంజరముందు అలరు సుఖమాగా మామక వందన సుమముగో మాము రణ విక్రమును నచ్చురహియు యుక్తి నాకిడుమా ధర్మరక్షకు నాంది అనగా ప్రణామము. మేము ప్రయాణమునకు సంసిద్ధము. ప్రయాణము ఆలస్యమైనందులకు క్షంతవ్యులము. ఎంత మాట! మీరు నా యాగ సంరక్షణకు ఉద్యమించడం నాకు ఆనందమును కలుగజేయచ్చు. గురువర్య, మహాతపో నిష్ఠా గరిష్ఠులైన మీరు ఒక్క శాపము చేతనే ఈ దండకారణ్యములోని రక్షసులందరినీ సంహరింపజాలి. చిరుప్రాయములు ఉన్న మా ఇరువురిని యాగ సంరక్షణకు ఎన్నుకొనటే మాకు ఆశ్చర్యము కలుగుతున్నది. దీని అంతరార్థమేమియో బోధపడుటలేదు. ఇందు ఆశ్చర్యపడుటకు బోధపడకపోవుటకు కారణమేమీ లేదు. మహాతపోనిష్టసే మౌనిలో వరిష్ఠుడనిపించుకున్న వశిష్ఠుని చేతనే బ్రహ్మర్షి అని అనిపించుకున్న మాకు ఏదేదేమి అసాధ్యము లేదు. ఏ కార్యక్రమం ఎవరి చేత ఎప్పుడు నిర్వహించబడవలేనో ఆ కార్యక్రమమును వారే నిర్వహించవచ్చు. గురువర్య, అయినచో లక్ష్మణ, నీ సందేహము నాకు అర్థమైంది. ఈ దండకారణ్యమంతయు వ్యాపించి ఉన్న కబంధ విరాధకర దూషణాది రాక్షసులనెల్లరూ సంహరించుట అంత సులభమైన కార్యము కాదు. అయినా మీ పరాక్రమములను మీరెరుంగలేదు. నాకు వశిష్ఠునికి మాత్రమే ఇందులో. లక్ష్మణ,
అపరాధము కాకముందే ఆహారములకు వల కందమూలములను సేకరించడం, సకాలమున ఒక వృక్షఛాయలో విశ్రమించడం. రామచంద్ర, ఈ దినం 10 గడియలు గడిచిన పిమ్మట అభిజన్ ముహూర్తమున మీకు క్షుత్పిపాసలు కలుగుకుండుటకును మరియు బలపరాక్రమములు వృద్ధి చెందుటకుగా బల అతిబల అను 2 విద్యలను అనుగ్రహింపబోతున్నాను. ఆ కనపడు సరస్సునందు స్నానమాచరించి రండు మీకు మంత్రోపదేశము చేశాను. తమ ఆజ్ఞ గురుదేవా. రామ లక్ష్మణులు ఇరువురు అవతార పురుషుడు. అవనిలో రాక్షస సంహారము కావించి శిష్టమునులను ప్రజలను రక్షించుటకు వచ్చిన కారణ జన్ములు. వారికి నేను మంత్రోపదేశము చేయుటయా? అంతయు విధాత సృష్టి వైచిత్రము. ఏది ఏమైనా నేను నా విద్యుత్ ధర్మ నిర్వహణలో అలసత్వం ప్రదర్శించకూడదు. ప్రణామము. నాయన కూర్చున్నాడు, మీకు మంత్రోపదేశం చేసేదను. దాసరథీ బలమిది అతి బలమన్నిది ఇవి నా శక్తులు సదా మగమనది చదుమిము క్షుద వృషలికపై గురుతర సుఖముల నిడుతుము. గురుదేవా, గురుదేవా, మా జన్మ ధన్యమైనది. ఎత్తిన విద్య తోడుగను ఇప్పటి ముప్పటి శక్తి కూడగా వచ్చద యాదభూమికి వయ్యలు చేసిన రాక్షసాడిని స్వచ్ఛత బంద చాటవిని మృత కర్ముల కాచుకోను నిచ్చలు నియమ ధర్మముల నెమ్మది నిల్పెగా సుస్థిరముగా ఇక ఆలస్యము చేయక శీఘ్రముగా ఆశ్రమమును చేరుకుని యాగము ప్రారంభించదు. పదండి. గురుదేవా, నాదొక సందేహం అడగవచ్చు. సందేహము కలిగినప్పుడే తీర్చుకునవచ్చు. లేని ఎడల కంటకం వలె అది బాధించు. ఇంతకు నీ సందేహం ఏమి రామచంద్ర? క్షమించండి గురుదేవా. మాకు కుల గురువై తెలుగు మహితయేశుడు ధర్మ మార్గము తప్పని ధార్మికుడు ధనుడు వశిష్ఠుని ధరణి గారవిల్లు కైలమెది దివారితో కల్గనీకు
అర్థమైంది. నీ సందేహము అర్థవంతమైనది. బ్రహ్మర్షి వశిష్ఠుల ముఖత విశ్వామిత్రుడు బ్రహ్మర్షి అని అనిపించుకున్నటకు నేను పడిన ఆరాటం, చేసిన తపోదీక్ష, కలిగిన ఆటంకము అన్నీ మీకు సాంగోపాంగముగా మార్గాయాసము తెలియకుండా వివరించదు. శ్రద్ధగా ఆలకించండి. ఆ వశిష్ఠుని గొప్పతనం ఎట్టిదనినా, శిష్ఠుడు వందనీయుడు వశిష్ఠుడు భూతల మౌని కోటికి ద్రష్టయు సూర్యవంశజుల ధర్మ పథాను చరత్వ నౌకకు ఇష్టుడు మార్గదర్శియును ఈసుని నన్ను మునీసు చేసే సంతుష్టుడు వాచ సంపతికి తూజుడు ఎన్నగ లోకమందు అట్టి వశిష్ఠుడు మహోన్నత వ్యక్తిత్వము కలవాడు. ఒక పరి నేను ఆయన ఆశ్రయము సందర్శించడం జరిగింది. గురువర్య, అదెట్లు? ఆ కథ ఎంతయో మీకు దుర్గోచరమగినట్లుగా ఇదే దివ్య దృష్టిని వసంగుతున్నాను. చెట్టు మీద వాలింది బిడ్డ, చెట్టు కింద చేరింది పిల్ల, గుంట కాట నక్కింది గుంట నక్క పోయింది నక్కబారిపోయింది అడవిలో కాపలాకాయలు చాలా కట్టముకుందిరా. ఏ మెకము ఏ చనాన ఏ జీవాన్ని లెక్కిపోతుందో చదవటం లేదురా. అవునరా, ఏ చనం ఏ ఇద్దరు భయపడ సత్తన్నా. అది సరేగా నరై చెప్పురా. చెల్లెమ్మ పొట్టాన్ని తెమ్మంది కాదా, ఇంత మటుకు మనం ఒక్క తేనె పట్టునైనా కొట్టినామంట. అరే పొద్దు కాబట్టి మెకాల కామరాయి సాయంత్రం సరిపోయి ఇంకా తేనె పట్టు విడిపోయినట్ట. సరే గాని మనం గూడెం నాయకుడికి ఒక్క కుందేలు పిల్లనైనా ఇయ్యకపోతే గూడెం గడపలో కాలు పెట్టేది ఎట్టాగంటగా. ఇంట్లోనేమో ఆడవాళ్ళు పోత, బయటనేమో గూడెం నాయకుడు పోత. ఎట్టొస్తావా గాల్లో దీపం పెట్టి కాపాడు దేవుడు అంటే ఎట్టాగా. అది ఒక మేకం అటు బరువు తెస్తా ఉంటుంది, చూద్దాం ఏంటో. అది శివంగా తిడతాడు, శివంగా తిడతాయితే మనమనేటి ఎందుకురా అంత భయం, నేను ఉందా కదా. అరే అది మాకు దొరకదురా. దొరకపోవటం ఏంట్రా, కుందేలు పరిగెడతా ఉంది.
అమ్మ ఇవాళ నిన్ను వదిలిపెడతా అనుకుండావు. అరే అసిరి కర్ర పట్టుకొని అదే బాగాలేకుండా నువ్వు చూస్తా ఉండు, నేను దాన్ని పట్టుకుంటా. నీ బంధమడ అది కాలు తీసేదిరా. ఓ అత్తగా అదే పందులు పిలిచేదేరా. సరే నువ్వు అటు బాగుడు చూస్తా ఉండు, నేను ఒకే కన్నేసి పట్టుకొని వచ్చా. అరే అసలే మా బండి పడింది రాయ్. ఏంది రావు ఇవాళ కుందే దొరికిందా? ఏంది ఇదే ఆ కుందేదో ఇది కుందేలు. అవును. ఎవరు అన్నా ఇదే? అది కోకే తోక మూసేట్టుంది. ఏంది ఇదే? తోక తిట్టం ఉంది కదా. తోక కాదురా. అదే గుర్తొచ్చింది. మన నాయకుడు చెప్పింది కదా ఉడత తోక, ఈ మీసాలు అబ్బో ఇంకా శవరపిల్లంట. అట్టగా ఈ శవరపిల్లని ఏం చేద్దాం? దీన్ని మన రాజుగారికి ఇస్తే బాగుంటుందిరా. దాని చెప్పినారు ముజ్జుమూడ ఎంత బాగుందో చూడు. ఎంత బాగుందో. ఓహో నాకీరా. అరే ముద్దు కొరకు అట్ట పెట్టుకున్నావు. నాకేం కొరుకుతే దీని సంగతి గంగారమ్మ చూసుకోకూడదు కానీ నాకు ఒక ఆలోచన వచ్చిందిరా. చెప్పురా. అది ఆలోచనకి సవాల్ ఇవ్వడంలో నేను నన్నురా. అది మంచిదో కాదు చెప్పరా నువ్వు. చెప్పు వరకురా. మనము తిండి తెప్పలు ఒగ్గేసి అవును కదా. రేత్రి పొగలో ఈ అడవి మధ్యలో కాపలా కాసే బదులు ఈ పులులు, మెగాలు, సింహాలు వీటన్నిటి పీడ ఇరగ తీసుకోవడానికి ఏదైనా మంచి ఆలోచన అంటే చెప్పరా. నాకు తగిన నేను చెప్తా. ఆలోచన చెప్పటంలో నేను మొదటి ఒక ఆలోచన చెప్తా. ఇంకో దొరికింది. ఎందుకు దొరికింది? ఒక పిల్ల తోబెట్టా. నేను చెప్పేది నేను ఆలోచన చెప్తా. చెప్పమంటావా? అందరుగా మనం మరి బూడికోళ్ళు అడవి మేఘాల నుంచి సింహాల నుంచి హద్దుల నుంచి అన్నింటించి కాపాడుకోవాలంటే అంటే ఒకే ఒక్క మార్గం ఉందిరా. ఏంట్రా అదే తొందరగా చెప్పరా నాయన. ఆలోచించుకొని ఇప్పుడు అర్థమైందిరా. ఈ అడవిలో ఈ శివాల నుంచి మేఘాల నుంచి కాపాడుకోవాలంటే ఒకే ఒక్క మార్గం. ఏంట్రా అదే చెప్తా. ఇంకో మన అందరం మన బూడిగోళ్ళందరం మన నాయకుడితో సహా అందరం కలిసి ఈ అడవి నొక్కేసి ఇంకో పురుగు మెగాలు సింహాలు అన్నింటోనా? అరే మధ్యాహ్నం ఎన్నోడేవా ఏంద్రా వేసినట్టుంది ఆలోచన. ఇంకో అడవిలో మాత్రం ఈ పురులు ఉండవా, ఈ సింహాలు ఉండవా, ఈ మెగాలు ఉండవరా? అరే ఉండదు ఒకటానికి రాప. ఎవరు వస్తున్నారు కానీ ఆడు ఎవరు చూసే ఆడి బుర్ర ఒక్కసారి రాకెట్ట పడ్డా చూస్తా ఉండు. నేను అట్లా కాపాయి నువ్వు కాపాయి మా వేసుకున్నాడు వచ్చి ఏమిటివి అడవిలో గుర్తు అవుతుంది బాబు. ఏమి దాడితో పీడీలకు పాల్పడుతున్నావా? ఏమి బాబు మేము దొంగలం కాదు, తమరెవరో రాచోరు లాగున్నారు బాబు. అవును, విశ్వామిత్ర మహారాజులు గారి సేనాపతిని. అట్లనే బాబు, ఈ మధ్య ఈ అడవిలో పులులు, సింహాలు,
చిరతగడ్లు తిరిగి మా జీవాన్ని వెక్కెత్తనే బాబు. అంతేకాకుండా మా వాళ్ళ మీద మనుపోతులు ఎనిపోతులు పడి మనుషుల్ని పీకలేకనే ద్వారా పంట పొలాలన్నీ నక్కల పాలవుతున్నాయి బాబు. పంట పొలాలకు కాపలా కాస్తుందన్న మాట అవును బాబు. అవును తాత. మేము ఒకసారి రాజుగారి కాడికి వద్దాం అనుకుంటున్నాం బాబు. మీరు ఒకసారి రాజధానికి రండి, మీ బాధలన్నీ మహారాజు గారితో చెప్పుకోండి. నేను అక్కడే ఉంటాను. బాబు వింటారు. విశ్వామిత్ర మహారాజు గారి పాలనలో అందరూ సుఖ సౌఖ్యాలతో ఉంటారు. దండాలు బాబు. చల్లకుంటాడు ద్వారా చల్లకుంటాడు ద్వారా. రాజిరాజ వంశ సుధాకర అరికంఠ విరంత నరతాళగత్ర సకల సత్పుర సాంద్ర సచ్చరిత్ర విశ్వామిత్ర రాజులకు స్వాగతం సుస్వాగతం. ప్రజల క్షేమంబు తనదిగా భావమందునన్ని పాలన చేసడి నాయకులకు కలుగుగా ఉత శుభముల కాలమెల్లా జయము కలుగును రాజనందనులకు. జయము 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 జయము. అనుగ్రహించబడిన మహాత్మ, మీ ఆశీస్సులు సదా నన్ను రక్షించుతూనే ఉన్నాయి. పేరునికే నేను రాజుని కాని పాలనయంతయో మీదే కదా. ఏలనందురా ఆదిపరాశక్తి అంకిత కరుణచే అవని రాజపదవి నందినాను. హితపురోహితమాకులు ఇష్టంబుగాకుని పదనం పునరించి వరవినాను. ధీమానులైనట్టి ఆ మంత్రివర్గంబు మార్గంపులోనని మసలినాను. కంటిరెప్పలు ఓనే కాపాడు సైన్యము కత్త పెట్టగాంచినాను. వెంట మీరు లేక ఒంటి మోడలగుతూ ఎట్లు పొందగలను ఇట్టి యశము. నాదు శక్తి మీరు, నాదు కనులు మీరు, వందనములయ్య అందరకును. కావున మీ అందరి సహాయ సహకారము చేతనే నేను ప్రజారంజకముగా పరిపాలించు ప్రజల మన్నలను పొందినాను. అది సరియే. మన రాజ్యములోని ప్రజలందరూ ఎట్టి ఈటి బాధలు లేక సుఖం ఉండేది కదా. దేవ బ్రాహ్మణ మాన్యములకు ఎట్టి ఆటంకములు కలగటలేదు కదా. ముఖ్యంగా మన రాజ్య సరిహద్దులలో గల గిరిజనులు జానపదులు క్రూరమృగములచే బాధించబడటం లేదు కదా. మహారాజా, తమర దయ వలన ప్రజలందరూ సుఖశాంతులతో వర్ధిల్లుతున్నారు. పాడి పంటల తోడను పచ్చగాను
శాంతి సౌఖ్యముల పార చల్లగాను సాధు మార్గము తప్పక సౌయరీతి నేను ప్రజలల్ల నిలిచిరి నిబ్బరముగా తమరు సెలవిచ్చినట్టు మన సరిహద్దులలో అటవీ ప్రాంతమున క్రూరమృగ సంచారం ఎక్కువైనట్లు వర్తమానం అందుతుంది. కానీ అచ్చట తపమాచరించు మునుల నుండి మాత్రము ఎట్టి సమాచారము లేదు. కొందరు జానపదులు తమ దర్శనము కోరుకుంటున్నట్లు మన వేగుల వలన తెలియవచ్చుతున్నారు. ఇది యథార్థము. నిన్నటి దినమున నేను వాహ్యాలికై వెడలినప్పుడు కొందరు పౌరులు తమలో తాము మాట్లాడుకొనుచుండగా విన్నాను. కొందరు జానపదులు తమ దర్శనమునకై నిరీక్షించుచున్నట్లు తెలిసినది. అటులైన మన భటులకు వారిని అటకించగా వారు వచ్చిన తోడనే సభా ప్రవేశమునకు అనుమతించమని చెప్పాడు. అటులనే మహారాజా, ఎవరక్కడ మీ విదే పోయి మహారాజు గారి దర్శనమునకై వేచియున్న జానపదులను ప్రవేశపెట్టండి. దండాలు బాబు, దండాలు. జానపదులారా, మీ జీవన బిడ్డ సాగుతున్నది. ప్రకృతి మాకు ప్రసాదించిన ముద్దు బిడ్డలు మీరు. మీకు ఏ కష్టములు కలగలేదు కదా. ఇప్పుడే మా సేనాన్ని చెప్పుతున్నాడు. మీ పల్లెలపై క్రూర మృగములు దండించుతున్నావా? అవును మహారాజా, ఆ పాడు మేఘాలు రేత్రి పగలు తేడా లేకుండా మా గుడిసెల మీద పడి రేయి పగలు మాకు కంటికి కుడుకు లేకుండా చేస్తున్నాయి మహాభావ. ఆ ఘోష చెప్పుకుందామని తమ కాడికి వచ్చినావు స్వామి. అయ్యా, తమరే మమ్మల్ని రక్షించాలి మహారాజా. నేనే రక్షించాలి మహారాజా. జానపదులారా, ఎంత దయనీయమైన జీవనము మీది. ఇన్నాళ్ళు నేను ఉపేక్షించుడి ఇందుకు కారణం. ఇక మీరు భయపడవలను. పరులకు హాని చేయకను పచ్చని పల్లెల భోగ భాగ్యము వదలగా లేదు మీకు అగదా. వచ్చిన పద తీర్చినేయుటే తలని నాగసరోవరము తప్పగూల్చగా దుస్తదీవులము వెరవకుడయ్యా మీరలుగా వెంటనే వచ్చగా పల్లె పట్టుకో. అంత శ్రమ మీకేల మహారాజా. ఈ సేనాపతి ఉండగా మీరొక్కరే స్వయముగా అడవులు కేగనేలా. మీరే ఆజ్ఞాపించినచో రాజా మీ ఆజ్ఞ మాకున్న వయముగాను గ్రామ సీమలకేని సంగ్రామ సీమకేని ఒక్కడనేగడనేను వేగ క్రూర మృగముల చీల్చెద కోటి తోడా. నీవు అంతట కరుడువే సేనాపతి. నేనొక్క విషయము చెప్పేదను, సావధానముగా వినుము. అంతగనుండ వీవనుట అక్షర సత్యము యోధ పుంగవా. సూత విచారణం పునరూపిన సమ్మతమౌనే మిత్రమా. బాధ్యతయు వాసిగా చేయు క్రీడ భూక
కాపుగా నుండుట నీకు ధర్మమవు. ఇది యథార్థం. సేనాధిపతులు ఎల్లప్పుడూ రాజుకు రక్షణ చేయుచుండవలెను. మహారాజా, మా కుంచెపుతనమును మన్నించండి. భటులారా, జానపదులారా, మీకిక భయము వలదు. మహారాజు గారే స్వయముగా మీ ప్రాంతమునకు వచ్చి మృగయా విహారము చేయిచు మీ ఇక్కట్లు తీర్చి మీకు చక్కని జీవితము ప్రసాదించగలరు. ఇక మీరు వెళ్ళిరండి. భటులారా, ఆయుధములు చేకొని అడలికేగా వేగరం అని చెప్పుడి వేల భటులా. రాజలాచనముల తోడ రమ్యమైన రథము సిద్ధము సేయుడి రయము మీరా. మంచిది. మృగయా వినోదమునకు పోవుటకు నిశ్చయం జరిగినది. గురువర్య, ఇక మంచి ముహూర్తము నిర్ణయించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. మహారాజా, నేటికి 3వ దినమున దివ్యమైన ముహూర్తము కలదు. స్వస్తి శ్రీ మన్మథనామ సంవత్సర ఆశ్వీజ శుద్ధ దశమి గురువారము నాడు మంగళదాయకమైన ముహూర్తం అది. అచ్చటి మౌనుల ఆశీర్వాదం వలన సకల కళ్యాణములు కలుగును. జయము గలుగును మీకిల జనవరేణ్య విజయమందగోరు విపినమందు. తాపసుల వల్ల మేడము తథ్యముగను జయముగల్. నేటికి ఈ సభ తాలిచింది. ఆచార్య, యజ్ఞము నిర్విఘ్నముగా పరిసమాప్తి అయినది. అవును, పరిసమాప్తి అయింది. ఆచార్య, తమరు ఏ ప్రయోజనాన్ని ఆశించి ఈ క్రతు ఆచరించినారో మాకు బోధపడుటలేదు. ఇందులో బోధపడనది అంటూ ఏదీ లేదు నాయన. ఏ కోరికలు లేని సర్వసంగ పరిత్యాగులైన ఋషులు తాము ఏ రాజ్యమందు నివసించుతున్నారో ఆ రాజ్యాధిపతి శ్రేయస్సు కొరకు, అట్లే ప్రజలందరి ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధుల కొరకు ఈ సమస్త విశ్వ కళ్యాణమునకై యజ్ఞ యాగాది క్రతువులు చేయుట వారి ధర్మము. ఆచార్య, నాకును ఒక సందేహము అడగవచ్చునా? అడుగుము నాయన. తరతరముల నుండి తమరు విశ్వాకుల కులగురువులుగా ఆరాధించబడుచున్నారు. రాజగురువులైన తమరు రాజాస్థానముల నుండి రాజులకు సమయోచిత సూచనలను, ప్రజా ఉపయోగ పథకములను గూర్చి ఉపదేశించవలేను. కానీ నీ సందేహము మాకు అవగతమైనది నాయన. మేము ఆశ్రమములలో ఉండి స్వకార్యాచరణ చేయుతున్నప్పటికీ
రాజులు వారి అవసరములను బట్టి మా వద్దకు వచ్చి వారి సందేహములను నివృత్తి చేసుకుని వెళ్ళుట పరిపాలన. ఒకవేళ వారు మా వద్దకు వచ్చుటకు వారికి తీరిక లేనిచో మేమే వారి వద్దకు వెళ్ళి తగు సూచనలను ఇచ్చుతున్నాము. అంతేకాదు, మా చిత్తైకాగ్రతకు భంగము కలగకుండా ఇదిగో ఈ ఆశ్రమములలో ఉంటున్నాం. అందుకే కాబోలు ఈ ప్రాంతంలో నివసించు గిరిజనులు క్రూర మృగాల నుండి బాధల పడలేక తమ బాధల తీర్చుటకు ఇటీవల రాజును సందర్శించి క్రూర మృగ సంహరణ చేయవలసినదిగా కోరినారని తెలిసినది. పటుతర శౌర్య విక్రముడు అండన భీముడు దీన రక్షకుడు ఇటులను తెలుచుతుండే ఇక నేలెడు సూర్య కులోత్తముండు ఈ అడవిని వేట చేయగా సమాశ్రిత వర్గము వెంటనంటగా కటపుట చేయ సైన్యము ఇటు కాది తనూదుడు వేగ వచ్చడి. అయినచో ఒక ముఖ్య సంఘటన జరగబోతున్నదన్నమాట. అవును, ఆ జరగబోయేడు ముఖ్య సంఘటన ముఖ్యముగా మన హోమధేనువులన్నింటికి సంబంధించిన. ఉదయమునే గోపూజ చేస్తున్నారు కదా నాయన. ఆచరించితివి. పూజాధికమును నిర్వర్తించి ధేనువును మేత వేయుటకు గోశాలలో వదిలిపెట్టితివి గురుదేవా. మంచిది. అతడు ఇప్పుడో మరికొద్ది సేపటిలోనూ ఇక్కడికి రాగలడు. ఏం జరుగుతుందో చూస్తాం. ఆయుష్మాన్ భవ. ఆసీనుడు కండి. మహర్షి, సేనాపతి సూరసేనుని ప్రణామములు స్వీకరించండి. దీర్ఘాయుష్మాన్ భవ. రాజా, మీ పాలనమున ప్రజలందరూ సుఖశాంతులతో వర్ధిల్లుతున్నారు కదా. ప్రస్తుతము పరిపంధి రాజుల నుండి భయమేమీ లేదు కదా. ధరణీశ గోవుల ధరణీశురుల నెల్ల భక్తితో కొల్తువే భద్రమతి. పృథివీశ క్రమమొప్ప పితృదేవతాగ్రతు శ్రద్ధతో చేతువే శాస్త్ర విధిని. నరపతి సమమైన న్యాయంబు ప్రజకెల్ల ప్రేమతో నిత్తువే నీ మగతిని. జనపతి కాతువే జానపదుల నెల్ల క్రూర మృగంపుల కూల్చివేసి రాజధర్మంబు తప్పని రాజతిలక స్త్రీల బాలుర వృద్ధుల సేమమరసి పాలనము చేయు నిజమైన పాత్రుడు కుశలవే నీకు తెలుపు మీ కూర్మితోరా. తమ అనుగ్రహం వలన రాజ్యమంతయు సుఖశాంతులతో సుభిక్షముగా వర్తిల్లుచును. సంతోషం.
మహాదేవా, గురుదేవా, నీవు లోనికి వెళ్ళి నేడు అరుంధతీదేవి గారితో నేడు రాజుగారు మన ఆశ్రమమునకు అతిథిగా వచ్చినారని చెప్పినావు. అటులనే గురుదేవా. వలదు మహాత్మా వలదు. నేను ఒంటరిగా రాలేదు. మంత్రి సామంత దండనాయక పరివార సమేతముగా గిరిజనుల కోరిక మేరకు క్రూర జంతువులను వేటాడు నిమిత్తమై వచ్చి వారందరినీ అత్తడ వదిలి నేనొక్కడిని ఇచ్చట విందారగించుట అంత ఉచితము కాదు. నీకు ఆ సందేహము వలదు రాజా. నీకు నీ పరివారమునకు ఏ లోటు లేకుండా ఇష్టమృష్టాన్న భోజనమును ఏర్పాట్లు చేయగలము. మీ చారుని పంపి మీ పరివారమునంతటిని రప్పించండి. భగవంతుని కృప వలన ఈ ఆశ్రమమునకు ఎందరూ వచ్చినను భయము లేదు రాజా. వలదు సంశయంబు వసుశేషనీకును వేల్పుటావు కరుణ వేగిరంబు కోటి మందికైనా కోరిన రుచులతో విందు చేయగలను వెదకు లేదు. ఆశ్చర్యముగా నున్నది. కోటి మందికైనా కోరిన రుచులతో ఆతిథ్యం ఇవ్వగల ధేనువు మీ వద్ద ఉన్నదా? అవును. అటులైన మహర్షి, మేము దానిని సత్వరమే చూచి తీరవలేదు. త్వరపడుడు ఎందుకు మహారాజా? చారై పంపి మీ పరివారమునంతటిని రప్పించండి. ఆ ధేనువుని ప్రత్యక్షముగా దాని మహాత్మ్యమును తిలకించండి. అట్లులే మహర్షి. సూరసేన ప్రభు, ఈ వశిష్ఠులు వారు ఏవి ఎట్టిదో ఆ కామధేను మహత్యమెట్టిదో పరిగింతము కదా. అటులనే ప్రభు. విశ్వామిత్రుడు సామాన్యుడు కాడు. దుర్వాసుల వలె మిక్కిలి కోపిష్టి. అతడు మహర్షి, ఇతడు రాజు. అది ఏ భేదము. ఏ మాత్రం పొరపాటు జరిగినను విపరీత పరిణామములు సంభవింపగలవు. నీకా సందేహము వలదు దేవి, నీకా భయము కూడా వద్దు. ఏలనందువా, ధేనువును నేను రక్షించవలసిన అవసరము లేదు. అది తనను తాను రక్షించుకొనుటయే కాక తను ఆశ్రయించిన వారిని అందరినీ కూడా రక్షించగల హోమధేనువు అది. అది ఒక్కసారి హోంకరించినతో శత్రు సైనికులు శలభముల వల్లే పాటి హసి అయిపోవుట తక్షణం. నీకా భయపడలేదు. స్వామి, నా భయము ధేనువు గురించి కాదు స్వామి. భక్తితో వేడిన భద్రము చేకూర్చు పరమాత్మ రూపమే పాడియావు. అవును కదా. శ్రద్ధతో కొల్చిన రుచి చేకూర్చని పరమాత్మ రూపమే పాడియావు. యథార్థమే. ప్రేమతో చూచిన నియమరులను గాచు పరమాత్మ రూపమే పాడియావు. పాపకర్ముల గూచు బల శౌర్యముల నొప్పు పరమాత్మ రూపమే పాడియావు. మంచి మాటనే చెప్తుంది కదా. అట్టి గోమాత గూర్చి నాకెట్టి చింత లేదు. మరి దేవిని గూర్చి నీకు చింత దేవి. కానీ మౌనివరులు వేద వినులు శాంతదాంతులై వెలుగు సాధుమతులు మెమ్ము గూర్చే నా చింత నమ్ముడయ్యా. దేవి, లేనిపోని అనుమానములు పెట్టుకొనక లోనికి వెళ్ళి ధేనువును పూజించి అక్షయ పాత్రను సిద్ధము చేయము. వెళ్ళు. మహాదేవా, మన గురువు గారు విశ్వామిత్రునికి ఇచ్చిన ఆతిథ్యం ఎట్లున్నది? నాకైతే బొక్కాయాసముతో అడుగు ముందుకు వేయలేకపోతున్నాను. ఆహా ఆహా, ఎంత చక్కటి విందు భోజనము! అవునురానే మా శివాయ, పప్పుతో 10 కూరలు, భక్ష్యాలు, భోజ్యాలు, లేహ్యాలు, సోష్యాలు, లడ్డూలు, పులిహోర, ఆపరా నీ దండకం. ఇటువంటి విందు భోజనం పెట్టడం
సురలోకాధిపతి అయిన ఆ దేవేంద్రుడి తప్ప మరి ఒకరికి సాధ్యం కాదనడంలో సందేహం లేదు. అవునురా నమ శివాయ, ఇదంతా వశిష్ఠుల వారికి ఆ ధేనువు అనుగ్రహం వల్ల కలిగినది తప్ప మరి ఒకటి కాదు. అది నిజము. కానీ నాదొక సందేహము. సందేహం ముందు పుట్టి నీవు తర్వాత పుట్టావు, ఏమిటో బయట పెట్టు. ఇంతటి మహిమ గల ధేనువు అరణ్యంలో కందమూలములు తిని తపస్సు చేసుకునే మునుల వద్ద ఉండుట వలన దానికెవరైనా అపకారమును తలపెట్టవచ్చును కదా. నీ సందేహం అంతా విశ్వామిత్రుల వారి గురించే కదా, అది మన గురువు గారే చూసుకుంటారు. అది మనకెందుకులే గాని, నువ్వు గురువు గారి యొక్క సుదీర్ఘకాలం నుంచి విద్యాభ్యాసం చేస్తున్నావు కదా, ఈనాటి విందు భోజనం ఎట్లుందో వర్ణించము చూద్దాం. నా పాండిత్య ప్రదర్శన తరువాత ముందు నీ అనుభవం ఎట్లున్నదో చెప్పు చూద్దాం. చెప్పనా చెప్పరా చెప్పనా చెప్పరా చెప్పరా. పులిహోర లడ్డూలు, పూర్ణాల బొబ్బట్లు, పాయసాన్నం పుల్లు పట్టుబట్టి నోరూరజేసటి కూరగాయల తోడ నేయి పప్పుల జోడి కాయి గొల్ప వంకాయ గోంగూర పనస పొట్టుల కూర సవి చూడ సర్గం భుజానననుచు సాంబారు రసముల సారంబు గ్రోసు పెరుగు మేగడల జున్ను విరగదినుచు ఒక్కలాకులు నములుచు అక్కజమున ఆహా ఆహా ఈ విందు అద్భుతంబు మున్నెరంగనిగా తినము ముందు ముందు అనుచు అతిథిని పలికిరి అక్కజంబున మన గురుగారు వచ్చిన మనం వహించు. మహర్షి, మీ మాట అక్షర సత్యం. వేల మందిగా గల మా పరివారంబునకు మీరు సంగీత కాదు కాదు. మీ ధేనువు ప్రసాదించిన ఆతిథ్యము బహుదా శ్లాఘనీయము. ఇది ముఖస్థుతి కాదు కాని ఈనాటి విందు భోజనము రాజలాంఛనాలతో తప్ప మరి ఎక్కడ లభించదు మహర్షి. ఇందులో నా గొప్పతనము ఏమీ లేదు, అంతా పరమేశ్వరుని కృపా కటాక్ష విశేషం. మీ అణుకుయే మీ గొప్పతనమును 1000 రెట్లు అధికము చేయొచ్చు. మహర్షి, మేము మిమ్మొకటి అడగదలుచుకుంది. అడగండి. మీ వద్దనున్న ఈ ధేనువు అనంత సామాన్య మహిమాన్వితమైనది. అది ప్రసాదించుతున్న సిరి సంపదలు సార్థకము కావాలనన్నా సార్థకము కావాలన్నా ధేనువు మీ వద్ద నుండి కన్నా చక్రవర్తులమైన మా వద్ద నుండి ఉచితం. కావున ధేనువును మాతో పంపుడు. దానికి మారుగా మీకు 10 సహస్ర గోవులను హిరణ్య శృంగ సహితంగా అర్పించడము. పీడిత తాడిత ప్రజలకు 3 పూటల పట్టెడన్నము లభిస్తుంది మహర్షి. రాజా, నీవు కోరరాని కోరిక కోరిన నీ కోరిక తీర్చుట అసంభవం. ఏలనందువా ఈ ధేనువును సాక్షాత్తు సురలోకాధిపతి దేవేంద్రుల వారు మా కొరకు మాత్రమే వసంగినది. దానిని మేమే సంరక్షింపవలనని వారి అభిలాష. వారి అభిలాష ఎట్లయినా ఉండనిండు. మా అభిలాష తీరకపోయినతో మీరు కట్టబడవలసి వచ్చును. కావున ధేనువును మాతో పంపుడు. మహారాజు గారి అభిలాష తీర్చుట తమ కర్తవ్యం కదా మహర్షి. మీరు ఎన్ని చెప్పినను ధేనువును మీతో పంపుట జరగని పని. ఇక మీరు వెళ్ళవచ్చు. ఏమి మా రాజ్యమును నివసించు మాకే ఎదురు చెప్పుతున్నారా? అసాధ్యమును సుసాధ్యము చేయటి ఘాతి వంశంలా ఔన్నత్యము.
రాజాజ్ఞను ధిక్కరించుట ఎంత వారికైనను మంచిది కాదు మహర్షి. అసంభవం. అవురా, ఏమి నీ కథకావలము వశిష్ఠ? మేము తలుచుకొనుతో చతుర్దశభవనములని గెలవదారిన బలము గల చక్రవర్తులము. మమ్మెదిర్చి నిలిచలతో నీ ప్రాణములు నిలవు. దేవుని కొప్పరిచో ఆదేశించండి మహారాజా. నేనొక్కడనే సైన్య సమేతుడనై కాలంలో ధేనువును పట్టి రాజధానికి తరలించదను. సేనాపతి, ధేనువును పట్టుటయన్నా శలభము అగ్నిహోత్రుని పుక్కిట పట్టుటకు పోవుటకు ప్రయత్నించుడి. నీ వంటి సేనాపతులు మరొక జన్మ ఎత్తినను ధేనువు సమీపంలో కూడా పోలేరు. మహర్షి, మా బలము తెలియక మీరట్లు మాట్లాడుతున్నారు. మహారాజా ఆజ్ఞ ఇవ్వండి. శత్రువులను తము చేయుట నాకు క్రీడయో లీలగ వేగ తెచ్చదను లేఖయు ఏతుచు వెంటరాగా ఓ ఏలిగా హజ ఇచ్చి ఇక ఏర్పడ చూచుతున్న చాలు నీ పాలకు కామదేదువిక పాపము పాపసి పాలు దుఃఖము ధేనువు శక్తి తెలియక మీరు మాట్లాడుతున్నారు సేనాపతి. ధేనువు ఒక మహాగజము అనుకరణచో నీవు ఒక అల్ప ప్రాణిని మాట్లాడు. అది నీ భ్రమ మహర్షి. వెర్రి బాపడ చక్రవర్తనమైన మెదిర్చి నిల్చుట నీ వినాశనమును నీవే కోరి తెచ్చుకున్నాడు సుమా. నీకంత నమ్మకమున్నచు నేను అడ్డుపడను. ధేనువును నీ వెంట కొనుకోము. సేనాపతి ప్రభు, కోరసేన ప్రభు, ఆ ధేనువు సంగతి ఏదో చూసినముగాక. అడ్డులనే ప్రభు. రాజా, ఏమి జరిగినది? అలా నేలవాలినది. నేను ముందే హెచ్చరించేది కదా, ధేనువు సమీపంలో కూడా మీరు పోలేరు అని. యుద్ధరంగమున జయాపజయాలు దైవాధీనాలు మహర్షి. తల వంచుట తల ఎత్తుట అన్నది విచారణీయము కాదు. ఆహవ రంగమున విజయలక్ష్మి దోబూచులాడుట మన మెరుగుడేది కాదు. కానీ మునువృత్తి అవలంబించుతున్న మీరు ఇంతటి శక్తి సంపన్నులకి నాకు ఆశ్చర్యమును కలుగజేయుచున్నది మహాత్మా. రాజా, క్షాత్రధర్మము కన్నా బ్రహ్మ తేజస్సు చాలా గొప్పది. ఆ బ్రహ్మ తేజ ప్రభావమును పేర్కొనుటకు నలుముఖముల నలువకైనను సాధ్యము కాదు. మహాత్మా, ఆ బ్రహ్మత్వము ఎట్లు ప్రాప్తించగలదో సెలవిటు. దాని కొరకు నేను ఎంతటి అసాధ్య కార్యమైన నిర్వర్తించదను. సెలవిటు మహాత్మా, దాని కొరకు నేను ఏం చేయగలను సెలవిటు. ఆ బ్రహ్మత్వమును నీవు పొందదాలం. ఏలనందువా మీరు క్షత్రియులు. క్షత్రియులలో రాజస తామస గుణములు మూర్తి భవించి ఉండదు. బ్రహ్మత్వము పొందుటకు సత్వగుణము అవసరము. అది నీకు అసాధ్యము, నీకు సాధ్యమయ్యేది కాదు. అసాధ్యమైన దానిని సాధించడంలోనే మనిషి పట్టుదల నిరూపితమగను. ఎంత కష్టమనైనను భరించగను. మహాత్మా, ఇదిగో ఎప్పుడే చెప్పుతున్నాను, నేను కూడా మీ వల్ల బ్రహ్మర్షి ఎక్కుతను. ఈ క్షణమే సర్వసంగ పరిత్యాగినై సన్యాసాశ్రమం స్వీకరిస్తున్నాను. తత్వగుణము సిద్ధించే వరకు కఠోరమాచరించదు మహాత్మా. విశ్వామిత్ర, తొందరపడి ఏ పనిని చేయరాదు. బ్రహ్మత్వము పొందుటకు ముందుగా మంత్రద్రష్టలు మంత్రస్రష్టలు కావాలి. ఆ విధముగా మంత్రాధిష్టాన దైవమును ప్రసన్నము చేసుకునే గాని
బ్రహ్మత్వము పొందుటకు మార్గము సుగమము కాదని గ్రహింపు. ఆహా, నాకు మంచి ఉపదేశము చేసినారు మహాత్మా. నేను నడవబో మార్గము నాకు సూచించినారు. విశ్వామిత్ర, సాధకులకు కావలసిన విషయం ఇంకొకటి కలదు. దానిని విస్మరించినతో సాధకుడు పని ఇక్కట్టు పడవలసి వచ్చును. మహాత్మా, అదేదో సెలవిండు. కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యములనని అరిషడ్వర్గములను జయించిన గాని సాధకునకు మార్గము సుగమము కాదు. అది నీ వలన అయ్యని పని కాదు. నీవు నీ ప్రయత్నమును అనుకొని రాజధానికి వెళ్ళి ప్రజలను 10 కాలాల పాటు రక్షించుచు పరిపాలించుము. వలసినప్పుడు మా వద్దకు వచ్చి నీ సందేహములను నివృత్తి చేసుకును. మహర్షి, నాకు రాజ్య పరిపాలన మీద ఇహలోక ప్రాపంచిక సుఖము పట్ల ఆసక్తి ఏమో లేదు. నేను కూడా మీ వలె ఆశ్రమము నిర్మించుకుని తపస్సు చేసి బ్రహ్మత్వము పొంది మీ నోటి చేతనే బ్రహ్మర్షి అని అనిపించుకున్నంత వరకు నా పట్టు వేడులను శబ్దము చేస్తున్నాను మహాత్మా. వీడిద ఆలు బిడ్డలను వీడిద రాజ్యము వీడిద కామమోహముల వీడిద కోపము మత్సరముల వీడిద లోభ బీజముల వీడని దీక్షత పలుపరచి నే వీడక సంతరించదను విట్టున బ్రహ్మ ఋషిత్వమీధము.